ఏపీ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం కీలక భేటీ నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సెక్రటరియట్ లో జరగనున్న ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలపబోతుంది. దీంతో పాటు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే సిఆర్డీఏ ఆమోదించిన పనులకు ఆమోదం తెలపనుంది. దీంతో పాటుగా సిఆర్డీఏ 22,607 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 22 పనులకు పచ్చ జెండా ఊపనుంది. ఇక వీటితో పాటు మున్సిపల్ శాఖలోని పలు అజెండాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇంకా పలు కీలక అంశాలపై మంత్రి మండలిలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది సిఆర్డీఏ. ఇక అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల విలువైన 37 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపబోతుంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం లభించనుంది. అలాగే మున్సిపల్ శాఖలోని పలు ఎజెండాలకు 4వ ఎస్ఐపిబి మీటింగ్ ఆమోదం తెలిపిన వాటికి మంత్రివర్గం ఆమోదం తెలపబోతుంది. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ 1,742 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. అలాగే దాల్మియా సిమెంట్ సంస్థ కడప జిల్లాలో 2,883 కోట్ల పెట్టుబడులకు, లలు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నం నగరంలో ఇన్వెస్ట్ చేయనున్న 1,500 కోట్ల పెట్టుబడులతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు, శ్రీ సిటీలో సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ 25,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఇక రెండోసారి సోలార్ కంపెనీ 58,469 కోట్ల పెట్టుబడులకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ కంపెనీ 1,175 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇలాగే ఏపీఎన్జీఎల్ హరిత్ అమృత్ లిమిటెడ్ కంపెనీ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో ఇన్వెస్ట్ చేసే 22,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోద ముద్ర లభించే అవకాశం ఉంది. ఇక ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్ ఇండియా సంస్థ అన్నమయ్య, కడప జిల్లాలో 8,240 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇక మేఫైర్ బీచ్ రిసార్ట్స్ అలాగే కన్వెన్షన్ సంస్థ 400 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఒబెరాయ్ విలాస్ రిసార్ట్ 250 కోట్ల పెట్టుబడులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఈ పెట్టుబడుల ద్వారా 80,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇక 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీ మంత్రివర్గం ముందుగా 26 జిల్లాల్లో ఏర్పాటుకు ఆమోదం తెలుపనుంది. ఇక ఈ నెల రోజుల్లో రాష్ట్రంలో 5 చోట్ల 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటు, అలాగే ఈ అసెంబ్లీ సెషన్ లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. దీనిలో ప్రధానమైనటువంటి అంశాలు వివిధ రకాల పెట్టుబడులకి ఆమోదం తెలపడం, సిఆర్డీఏ నిర్వహించినటువంటి వివిధ రకాలైనటువంటి ఆ పనులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సిఆర్డీ ఆమోదించినటువంటి 37,072 కోట్ల రూపాయల పనులకి ఈ రోజు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలపబోతుంది. అదేవిధంగా పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించినటువంటి నిర్ణయాలను కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ పచ్చ జెండా ఊపబోతుంది. అదేవిధంగా 10 సంస్థల ద్వారా వచ్చేటటువంటి 1,21,659 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఇటీవలనే ఎస్ఐబిపి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు మంత్రి మండలిలో పూర్తి స్థాయిలో దీనిపైన చర్చించి ఈ 1,21,659 కోట్ల రూపాయల పనులకి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటన్నిటి కూడా ఈ రోజు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలపబోతా ఉంది. దీని ద్వారా రాబోయేటటువంటి రోజుల్లో ముఖ్యంగా ఎన్డీఏ వచ్చేటటువంటి సమయంలో ఎలక్షన్లకు ముందు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి వివిధ ప్రాజెక్టులు, వివిధ పరిశ్రమల ద్వారా ఇప్పటికే కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నేపథ్యంలో ఈ వివిధ సంస్థల ద్వారా వచ్చేటటువంటి పెట్టుబడుల ద్వారా 1,21,659 కోట్ల రూపాయల ద్వారా వచ్చేటటువంటి ఈ పెట్టుబడుల ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి భరోసాను కూడా మంత్రి మండలి ఇవ్వబోతుంది. దీంతో పాటు అసెంబ్లీ జరుగుతా ఉంది. ఇంకా 3 రోజుల పాటు అసెంబ్లీ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టేటటువంటి బిల్లులు వాటికి సంబంధించినటువంటి చర్చ జరిపిన తర్వాత అసెంబ్లీలో
ఏ బిల్లులు పెడతారనే అంశం గురించి కూడా ఈ రోజు మంత్రిమండలిలో చర్చిస్తారు. ఆ ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి సబ్ కమిటీ కూడా నివేదిక సమర్పించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధమైనటువంటి అంశాలు ఉద్యోగాలు ఉపాధి కల్పనలో కూడా ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతనే చేయాలనేటటువంటి ఎంఆర్పీఎస్ ప్రధానమైనటువంటి డిమాండ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అమలు చేయబోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ రోజు మంత్రిమండలిలో పూర్తి స్థాయిలో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.